హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఇంకో రకం పచ్చడితో అయితే వచ్చేసానండి నేను. ఇది వచ్చేసి మినప్పప్పు పచ్చడి, రోట్లో దంచినటువంటి పచ్చడి అండి. ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం రెసిపీ చూసేద్దాం రండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక ప్యాన్ తీసుకునేసి ఒక 15 ఎండుమిర్చి తీసుకునేసి తుంచుకొని ఈ విధంగా వేసుకొనేసి కొంచెం ఆయిల్లో లైట్గా ఫ్రై అవ్వాలండి. ఎక్కువ వేగనవసరం లేదు. జస్ట్ ఒక 2 సెకండ్స్ వేగాక పొట్టు మినపప్పు అండి, అమ్మ వాళ్ళు యూజ్ చేసేది పొట్టు మినపప్పు వేసుకునేసి, తర్వాత కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం కరివేపాకు కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే మిరపకాయలు వచ్చేసి మాడిపోతాయి, అప్పుడు టేస్ట్ చాలా బాగోదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని సన్న మంట మీద వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తే సరిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది, లైట్ గోల్డెన్ కలర్. తర్వాత ఇవన్నీ రోట్లో వేసేసుకునేసి ఇవి మెత్తగా, ఎండుమిర్చి అవన్నీ మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలండి బాగా. తర్వాత పక్కన వచ్చేసి ఒక బౌల్లో కొంచెం చింతపండు, తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని నానబెట్టుకున్నామండి. చూడండి, ఆల్మోస్ట్ మదిగిపోయింది ఎండుమిర్చి అవి, మినపప్పు. చూడండి, తర్వాత ఇక్కడ చింతపండు అయితే యాడ్ చేసిందమ్మ. తర్వాత ఈ చింతపండు కూడా బాగా దీంట్లో కలిసిపోయేదాకా దంచుకోవాలండి. కొంచెం లైట్గా కొంచెం వాటర్ వేసుకుంటూ దంచుకుంటే బాగా కలిసిపోతుంది. లైట్గా వాటర్ యాడ్ చేసుకునేసి కొంచెం కలుపుకుంటూ దంచుకోవాలి. మరీ మెత్తగా కూడా దంచుకోకూడదండి, అవి పలుకులుగా ఉంటేనే మన టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఆనియన్ అయితే వేసేసి దంచేస్తుంది. ఆనియన్ కూడా మనం మరీ మెత్తగా దంచుకోకూడదు, కొంచెం కచ్చాపచ్చాగానే దంచుకోవాలి. ఇంకా లైట్గా వాటర్ పడతాయండి. మధ్యలో అమ్మ సాల్ట్ కూడా యాడ్ చేసేసి చూసింది కొంచెం. చూడండి, ఫైనల్గా వాటర్ కూడా లాస్ట్లో యాడ్ చేసేసి ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా తోడేసుకోవడమేను. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు సరిపోతుంది. చూడండి, పచ్చడి ఆల్మోస్ట్ అయిపోయింది. చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా ఉంటుందండి పచ్చడి అయితే. చూడండి, రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.